భారతదేశ మార్కెట్లోకి మొట్టమొదటి CCS టైప్ 2 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చారు రాప్టీ కంపెనీ వాళ్ళు. ఆ ఎలక్ట్రిక్ బైక్ పేరే T30. ఈ CCS టైప్ 2 ఛార్జింగ్ సపోర్ట్ చేయడం వల్ల ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్ వివరాలని ఈ రోజు మన MVS ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ టీవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మొదటిగా ఈ రాప్టీ అనే కంపెనీ గురించి మనం తెలుసుకోవాలండి. రాప్టీ అనేది తమిళనాడుకు చెందిన ఒక స్టార్ట్అప్ కంపెనీ. 2019లో ఈ స్టార్ట్అప్ అయితే స్టార్ట్ చేశారు. సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు R&D తర్వాత వీళ్ళు మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ T30 ఎలక్ట్రిక్ బైక్ అయితే 2024 సంవత్సరంలో మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న విషయం ఏంటంటే, భారతదేశంలోనే మొట్టమొదటి CCS టైప్ 2 కనెక్టివిటీ ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ బైక్ ఇదని చెప్తున్నారు. అంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్, DC ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తున్న ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది రీసెంట్ గా ARI అప్రూవల్ కూడా వచ్చింది వీళ్ళ CCS టైప్ 2 సంబంధించిన కనెక్టర్ కి, అలానే ఓవరాల్ గా ఎలక్ట్రిక్ బైక్ కూడా. ఫస్ట్ మన ఈ CCS టైప్ 2 కనెక్టర్ కొన్ని అడ్వాంటేజ్ గురించి తెలుసుకుందాం. ప్రెసెంట్ మన మార్కెట్ లో చాలా ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. బట్ ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన కనెక్టర్ అయితే వాళ్ళ వెహికల్ తో ఆఫర్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ కనెక్టర్ తప్పిస్తే వేరే కనెక్టర్ తో ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అవ్వట్లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే CCS టైప్ 2 కనెక్టర్ ని ఆఫర్ చేస్తున్నారు. ఇది భారతదేశంలో సుమారుగా 22,000కు పైగా CCS టైప్ 2 కనెక్టర్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే అందుబాటులో ఉంది. నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జ్ చేయాలంటే ప్రెసెంట్ ఎక్కువగా వాడే నెట్వర్క్ CCS టైప్ 2 కనెక్టర్. ఇది DC ఛార్జింగ్ అని కూడా అంటారనమాట. సేమ్ అలాంటి కనెక్టర్ ని సపోర్ట్ చేసే విధంగా రాప్టీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్ లో అటువంటి కనెక్టర్ తో ఛార్జ్ అయ్యే విధంగా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కస్టమర్స్ కి అడ్వాంటేజ్ ఏంటంటే, భారతదేశంలో ఉన్న 22,000 DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 36 నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే రేంజ్ యాంగ్జైటీ వంటి ఇష్యూకి ఒక సొల్యూషన్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది దీని వల్ల అడ్వాంటేజ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ఉన్న డిజైన్ పరంగా స్పెసిఫికేషన్స్ కూడా తెలుసుకుందాం. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని కంపెనీ వాళ్ళు వచ్చి ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ కింద చెప్తున్నారు. ఇందులో PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. బట్ వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ యొక్క టెక్నికల్ స్పెక్స్ ఏమి కూడా రివీల్ చేయట్లేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ అయితే మెన్షన్ చేశారు. గంటకు 135 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఈ ఎలక్ట్రిక్ బైక్ అయితే రన్ చేయగలుగుతుంది. అలానే ఈ ఎలక్ట్రిక్ బైక్ కి 5.4 కిలోవాట్ల లిథియం బ్యాటరీ ప్యాక్ నుంచి అయితే పవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న IDC రేంజ్ వచ్చి 200 కిలోమీటర్లు, రియల్ రేంజ్ కంపెనీ వాళ్ళు చెప్పింది వచ్చి 150 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు ఇందాక చెప్పినట్టుగా CCS టైప్ 2 కనెక్టర్ ఉన్న DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తే గనక 36 నిమిషాల్లో 20% నుంచి 80% వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అదే ఇంటి వద్దనే కూడా వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవడానికి సుమారుగా 1 గంట సమయం అయితే పడుతుందని చెప్తున్నారు. లేదు మీరు 15 నిమిషాలు కేవలం ఛార్జింగ్ పెట్టుకుంటే కూడా 50 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ కొంచెం హెవీగానే ఉంటుందండి. 177 కేజీల వెయిట్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ముందు వైపు USD4 సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అనమాట. ఇది అడ్జస్టబుల్ సస్పెన్షన్ కింద ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మొబైల్ యాప్ కనెక్టివిటీని కూడా ఆఫర్ చేస్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా మీ ఎలక్ట్రిక్ బైక్ ఎక్కడ ఉంది అనే సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు. అలానే మీరు ఇతర స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ చూసుకున్నట్లయితే పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్ అనేది మీకు ఎలక్ట్రిక్ బైక్ లో ఆఫర్ చేస్తున్నారు. ఫైండ్ మై ఎలక్ట్రిక్ బైక్ వంటి ఫీచర్ ఆఫర్ చేస్తున్నారు. పింగ్ మై రాప్టీ అనే ఫీచర్ ఇస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్రదేశంలో మీ బైక్ ని పార్క్ చేస్తే ఈ మీ కీని క్లిక్ చేస్తే గనక ఆ సౌండ్ అయితే బజ్ లాంటి సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీరు అప్పుడు మీ బైక్ ఎక్కడ ఉంది మీరు కనిపెట్టచ్చు. అలానే వీళ్ళు OTA అప్గ్రేడ్స్ కూడా ఎలక్ట్రిక్ బైక్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇక మేజర్ గా వీళ్ళు ఆఫర్ చేసిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు మీకు డిస్ప్లేలోనే మ్యాప్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవి రాప్టీ వాళ్ళ మ్యాప్ టెక్నాలజీ అని చెప్తున్నారు. రాప్టీ మ్యాప్స్ అనే పేరుతో మీకు ఎక్కడైనా వేరే లొకేషన్ మీరు ట్రాక్ చేయాలనుకుంటూ కూడా ఈ మ్యాప్స్ పెట్టుకుని మీరు నావిగేట్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసినట్లయితే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ప్యాక్ కి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక వెహికల్ పరంగా అయితే 3 సంవత్సరాల పాటు వెహికల్ మీద వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కూడా వీళ్ళు IP67 రేటెడ్ ప్రొటెక్షన్ తో ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇక ఒకసారి ఎలక్ట్రిక్ బైక్ ప్రైస్ వివరాల గురించి చెప్పే ముందు మరొకసారి దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలండి. వీళ్ళు CCS టైప్ 2 కనెక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మనకు ప్రెసెంట్ మార్కెట్ లో లభిస్తున్న అల్ట్రా వైలెట్ F77 వంటి ఎలక్ట్రిక్ బైక్స్ లో కూడా CCS టైప్ 2 కనెక్టర్ అయితే ఆఫర్ చేయట్లేదు. అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ సొంత కనెక్టర్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. అది ఫాస్ట్ గా ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం యూనివర్సల్ గా ఎక్కువ కంపెనీస్ ఏదైతే యూజ్ చేస్తున్నారో
కార్ల కంపెనీస్ అన్ని ఏదైతే వాడుతున్నారో అదే ఛార్జ్ యూజ్ చేయడం ద్వారా వీళ్ళ కస్టమర్స్ అందరికీ కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక మేజర్ సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళాలంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ తో చాలా సులభం అయిపోతుంది. ఎందుకంటే కార్ లాగా ఎంతైతే ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇదే ఎలక్ట్రిక్ బైక్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చేసారు. సో మీరు జస్ట్ ఒక టిఫిన్ బ్రేక్ తీసుకున్నా కూడా ఎలక్ట్రిక్ బైక్ ఛార్జ్ పెట్టుకుని లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. ఎలాగో వీళ్ళు ఆఫర్ చేసింది ఐడీసీ 200 కిలోమీటర్స్ అయినప్పటికీ రియల్ రేంజ్ 150 కిలోమీటర్స్ అంటున్నారు. కాబట్టి మనకి మినిమం తక్కువ అనుకున్న ఒక 30-40 కిలోమీటర్ రేడియస్ లో మన మేజర్ సిటీస్ లో ఇటువంటి డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఉంది. కాబట్టి కస్టమర్ కి ఒక మేజర్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. వీళ్ళు ఇతర కంపెనీస్ కాకుండా వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా CCS Type 2 కనెక్టర్ అయితే యూజ్ చేస్తారు. అది కస్టమర్ కి అయితే ఒక అడ్వాంటేజ్ కింద కనిపిస్తుంది. ఇక చివరిగా ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 2,39,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. వాస్తవానికి ర్యాప్టివ్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ ని సుమారుగా 1,50,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో తీసుకొద్దామని అనుకున్నారు ఇనీషియల్ గా. బట్ తర్వాత వీళ్ళ ఓవర్ హెడ్స్ కాస్ట్ పెరిగిన తర్వాత ఈ టెక్నాలజీ అన్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత ఈ రా మెటీరియల్ కాస్ట్ అవడం వల్ల ఏంటో మనకి ఎగ్జాక్ట్ గా తెలియదు. కానివ్వండి, ప్రైస్ మాత్రం అనుకున్న దానికన్నా సుమారుగా 1,00,000 రూపాయల వరకు అడిషనల్ కాస్ట్ అయితే అయింది. ఇది ఓవరాల్ గా ర్యాప్టి ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ మరియు ఫీచర్స్ వివరాలండి. ఇది ఇంచుమించుగా ఎలక్ట్రిక్ బైక్ వచ్చి అల్ట్రావైలెట్ F77 కి కాంపిటేటర్ అయ్యే అవకాశం ఉంటుందా, ఆ ఎలక్ట్రిక్ బైక్ తో కంపేర్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో మన రాబోయే రోజుల్లో ఈవీ కుర్రాడు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ ఉపయోగిస్తున్నట్టు మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే MVS ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.